ఈ అవినీతి సొమ్మంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది ఈ ప్రభుత్వం. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళ పాటుకోలు చేతులు దుడుకొని వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వం ఈ అప్పన్ని తీర్చాలి. దీంతో పాటు సంక్షేమ అభివృద్ధి చేయాలి. రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా చేయాలి. గ్రామాభివృద్ధి సంస్థలకి ఇప్పుడు మనం సర్పంచులకే డైరెక్ట్ గా నిధులు ఇవ్వాలని చెప్పి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి సర్పంచులను పెట్టినాం. సర్పంచుల దగ్గర నుండి అక్కడ నుండి డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక సర్పంచ్ కి 10 లక్షల రూపాయలు ఇచ్చిన పాపాన పోవాలి. 10 లక్షలు కాదు కదా, లక్ష రూపాయలు ఇవ్వాలి. దాదాపు 2-2.5 సంవత్సరం నుండి ఈవెన్ వైసీపీ సర్పంచులు కూడా ధర్నా చేసింది. వైసీపీ సర్పంచులు కూడా టోటల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా సర్పంచులు మా నిధులు రాలేదు, మేము గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, కనీసం 1 మీటర్ రోడ్డు వేయాలనుకున్నా కూడా 1 రూపాయి మాకు రిలీజ్ చేయలేదు, ఈ నిధులన్నీ కూడా వేరే విధంగా మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ధర్నా చేయడం కూడా చూసాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్లాక్ లిస్ట్ ఉందా లేకపోతే వైట్ లిస్ట్ ఉందా ఇవన్నీ చూడటంలే. అంటే ప్రభుత్వం వీళ్ళకి రాదు అని తెలిసిపోయి కానీ పైకి మాత్రం గంభీరంగా వైనాట్ 175 అని చెప్పినారు. కానీ ప్రభుత్వం రాదని చెప్పి వీళ్ళకి ముందుగానే తెలిసిపోయింది కాబట్టి వీళ్ళ కాంట్రాక్టర్లని కొంతమందిని కాపాడుకోవడం కోసం మీరు ఇప్పుడు 100 కోట్లు ఉందని అనుకోండి, 100 కోట్లు నేను రిలీజ్ చేసేస్తాను, రేపు మా గవర్నమెంట్ వెళ్ళిపోతే నీకు 100 కోట్లు రాదు కాబట్టి నేను ఇప్పుడే రిలీజ్ చేసేస్తాను, రిలీజ్ చేసిన తర్వాత నాకు ఏమి ఇస్తావు సార్, రిలీజ్ చేసిన తర్వాత 100 కోట్లు రిలీజ్ చేసేస్తాను, నాకేమి ఇస్తావు, కాబట్టి రేపు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీ నిధులు మీకు వచ్చేస్తుంటాయి దాంట్లో, కాబట్టి మీకు వస్తున్నాయి కాబట్టి నాకేమి ఇస్తారు అని చెప్పి మాట్లాడుకొని వీళ్ళు బ్లాక్ లిస్ట్ లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా నిధులు రిలీజ్ చేసినారు. కానీ నిజంగా ఎవరైతే వర్క్ చేశారో A1 కాంట్రాక్టర్లు ఉన్నారో నీతి నిజాయితీగా వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లకు పూర్తిగా నిధులు విడుదల చేయలేదు. దానిలో భాగంగానే నిన్న సొంత ఊరికి వస్తే పులివెందులకు సొంత ఊరికి వస్తే ఇంతవరకు ఆయన రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఆయన నిలయేసిన వాళ్ళు లేరు. నిన్న ఇంటి మీదకి వెళ్ళారు కాంట్రాక్టర్లు అంతా కూడా, మాకు నిధులు రాలేదు, మాకు నిధులు నీ పాటుకు నువ్వేమో వెళ్ళిపోతున్నావు, మా బతుకులు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, కనీసం ఈ పులివెందుల్లో నీ నియోజకవర్గంలో వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా నిధులు రాలేదని చెప్పి ఇంటి మీదకి ధర్నా చేయడం చూసినాం. అదే విధంగా ఈయన ఎందుకు ఉండలేకపోతున్నాము, ఏడ తాడేపల్లిలో ఉండలేకపోయినాం, మళ్ళా ఈడికొస్తే కూడా ఈడ ఉండలేకపోతున్నాం యలహంకాలకు పోతే యలహంకాలో కూడా ధర్నా చేసి చూసినామా. యలహంకాలో కూడా ధర్నా చేసినారు అంటే ఇంకా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఏమి చేసింది అనేది మనకు తేటతెల్లం అయిపోయింది పూర్తిగా. వీళ్ళు ఏదైనా కూడా వీళ్ళు ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టర్లే కాదు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకు అనుగు శిష్యులు ఉంటారో వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లబ్ధి చేకూర్చున్నారు. దాంట్లో మనం నిన్న కూడా చూసాం సార్, విజయసాయి రెడ్డి కానీ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వాళ్ళ బాబాయ్ ఉన్నారు కదా ఆయన టిటిడి చైర్మన్ గా ఉన్న ఆయన పేరు మర్చిపోయాను, సుబ్బారెడ్డి గారి ఈ నల్లగారికి రాష్ట్రాన్ని అమ్మేసినాడు ఆయన. ఒక్కొక్కరికి ఇచ్చేసి ఉన్నారు. కానీ వాళ్ళు కూడా రాల పాపం, ఓడిపోయే పార్టీకి వాళ్ళు కూడా ఈయన కలిసేదానికి రాలేదు అంటే ఇంక ఈ పార్టీ ఎంత దిగజారిపోయింది. ఈ ముఖ్యమంత్రి నలుగురికి అమ్మేశారన్నారు కదా, ఇంతకీ ఆ సామంతరాజులు ఆయన కప్పం కట్టారా లేదా? ఇప్పుడు సామంతరాజులు కప్పం కట్టుతారు సార్, కట్టారు. ఈ రాజు దగ్గర నుండి ఏమి లేదు కదా, ఒట్టిపోయింది రాజు. ఆ ఒట్టిపోతే ఏ విధంగా కబేలాలకు పంపించేస్తారో ఆ విధంగా ఈ ఒట్టిపోయింది. ఇంక ఈ రాజుకు రాజ్యాధికారం ఇంకొచ్చే పరిస్థితిలో లేదు. అసలు ఈ రాజు ఈ ఊర్లో ఉంటాడా లేదా అనే అనుమానం వాళ్ళకి ఏర్పడిపోయింది. కాబట్టి ఈ రాజుతో మనం కలవాల్సిన పని లేదు, మనం వేరే విధంగా ఇంకేదైనా పార్టీలు మనకు అలసలు చేస్తున్నాయి. నిన్న మొన్నటి కూడా వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరిపోతారు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారేమో కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పి డికే శివకుమార్ తో గానీ, అదే విధంగా
గాలి జనార్దన్ రెడ్డితో వీళ్ళతో మంతనాలు జరుపుతున్నాడు అక్కడ యలహంకాల కూర్చొని. ఉమ్. వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని, సుబ్బారెడ్డి గాని, విజయసాయి రెడ్డి గాని వీళ్ళు ఎవరు వీళ్ళతో టచ్ లో లేకుండా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు మనం ఎట్లా ఉండాలా, మనం ఈ రాష్ట్రంలో ఉండాలా, మన డబ్బులు ఇప్పుడు అంటే జస్ట్ హైపోథెటికల్ సురేంద్ర నాయుడు గారు జస్ట్ హైపోథెటికల్, ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీలో మీరు భావించినట్టు లేదా వాళ్ళు భావిస్తున్నారని మీరు అనుకుంటున్నట్టు బీజేపీలో చేరితే వాళ్ళందరితో కలిసి రేపు పొద్దున మీరు పనిచేయాలి కదా ఇండియా కోయిలేషన్లో, సాధ్యమేనా అది మీకు? వీళ్ళు ప్రయత్నం చేసింది అయితే చేశారని సార్. బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళని తీసుకోవడం లేదు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ కూడా వీళ్ళని తీసుకోవడం లేదు, వీళ్ళని తిరస్కరించింది. మీరు ఈ 5 సంవత్సరాలలో చేసిన నిర్వాహకం చాలు, మళ్ళా మిమ్మల్ని మేము తీసుకున్నామంటే మా తలని మా నెత్తిని మేము వేసుకోవాలా, మా ముఖాన్ని మసికొట్టు వేసుకున్నట్టే ఉంటది. కాబట్టి మీరు చేసిన నిర్వాహకం చాలునైనా మీరు వద్దు అని చెప్పేసినారు. కాబట్టి మళ్ళా గుమ్మని అయిపోతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ మన రాజకీయ ఉనికి పక్కన పెడితే, రాజకీయంగా మనం డివాల్ తీసిపోయినాం, అది అయిపోతే పోయింది. కానీ మనం సంపాదించిన డబ్బులను మనం ఏ విధంగా కాపాడుకోవాలా, ఈ డబ్బులు కాపాడుకుంటేనే కదా మనం 10 కాలాల పాటు ఉంటాము. ఈ అవినీతి సొమ్ముని ఏ విధంగా కాపాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదో ఒకరిని పట్టుకొని, ఎవరినో ఒకరిని పట్టుకొని ఆయనకు ఉండేటువంటి వేల కోట్లు లక్షల కోట్లతో ఏదో ఒకటి మాయ చేసుకొని ఆయన బచావ్ అయిపోతాడేమో, మనం ఎట్లా అనే ఆలోచనలు వీళ్ళందరూ పడిపోయినారు. నిన్న మొన్నటి నుండి మనం అన్ని టీవీల్లో చర్చలే కాదు, సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం సొమ్ముని 5 సంవత్సరాలలో పూర్తిగా దిగమింగేసినారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కానీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు కానీ ఏవి అన్ని కూడా అంటే ఒక దానికి కేటాయించినటువంటి నిధులు దానికి ఖర్చు పెట్టకుండా వీళ్ళకి ఎక్కడైతే డబ్బు వస్తుందో దానికి మళ్లించేసి పూర్తిగా లూటీ చేసేసారు. అందుకనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా టోటల్ ఈ లూప్ హోల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ జరిగినా ఏమి అనేది టోటల్ తీసుకొని దాదాపు 5 వైట్ పేపర్లు రిలీజ్ చేయబోతా ఉంది. ఈ నెల లాస్ట్ కి టోటల్ తీసుకొని రేపు నెల నుండి సురేంద్ర నాయుడు గారు ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయబోతా ఉంది. ఒకసారి వైసీపీ నాయకురాలు బండారం బయటపడిపోతుంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి. వైసీపీ నాయకురాలు అధికార ప్రతినిధి సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు.